పేజ్ నెంబర్ 26 డిప్తాంగ్స్. ఇవి ఏ డిప్తాంగ్స్ అంటే జాయింట్ డిప్తాంగ్స్. ఇప్పుడు దాకా ఓవెల్స్ కానీ లేకపోతే డిప్తాంగ్స్ కానీ మనం ఏం చేస్తామంటే స్ట్రోక్స్ రాసిన తర్వాత, ఇప్పుడు భయం ఉందనుకోండి, స్ట్రోక్స్ రాసిన తర్వాత మనం అప్పుడు ఈ ఓవెల్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఫర్ కన్వీనియంట్, షార్ట్ హ్యాండ్ అంటేనే ఫర్ కన్వీనియంట్, మనకి ఎలా కన్వీనియంట్ అలా రాసుకోవచ్చు. ఇక్కడ ఐస్ అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ ఐ అంటే ఫస్ట్ బిగినింగ్ విత్ డిప్తాంగ్. అయితే ఫస్ట్ రూల్ చెప్పే ప్రకారంగా ఎస్ రాసుకొని లిఫ్ట్ చేసి ఇక్కడ ఐ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. ఏమండి ఇలా రాస్తే ఏమవుతుందంటే స్ట్రోక్ రాయడం ఒకటి, తర్వాత లిఫ్ట్ చేయడం అది కూడా మనకి టైం టేకన్, తర్వాత ఇక్కడ ఐ డిప్తాంగ్ రాసుకోవాలి. మొత్తం ఒక ఏంటంటే మనకి 3 అటెంప్ట్స్ అవుతుంది, 3 అటెంప్ట్స్. అందుకని ఒక సింగిల్ అటెంప్ట్లో ఐ రాసుకొని, యాక్చువల్గా స్టార్టింగ్లోనే ఐతో స్టార్ట్ అయింది కాబట్టి ఐ రాసుకొని ఐ తర్వాత కంటిన్యూస్గా ఐస్ అనేది రాసేసుకుంటాం. ఏమండి అలాగే ఐజ్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది అంటే ఇది ఐస్ అనాలి, ఇది ఐజ్ అనాలి. ఇదేమో హెవీ స్ట్రోక్, ఇది లైట్ స్ట్రోక్ ఎస్, అది ఐజ్. అలాగే ఆయిల్, సో బిగినింగ్ విత్ ఆయిల్, సో అందుకని ఆయిల్ రాసేసుకొని కంటిన్యూషన్గా ఎల్ స్ట్రోక్ అనేది నేను రాసేసుకోవచ్చు. ఎల్ రాసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ ఓఐ డిప్తాంగ్ రాసుకున్నట్లేదు. అలాగే ఇక్కడ న్యూ డిప్తాంగ్ అనే ఉంది. ఇక్కడ ఎన్ తర్వాత ఈ యూ డిప్తాంగ్ ఇలా రాయవలసిన అవసరం లేదు. దాని కంటిన్యూషన్ ఇక్కడ అది ఎలాగైతే ఎండ్ అవుతుందో స్ట్రోక్, ఆ డైరెక్షన్లోనే మనం ఆ యూ డిప్తాంగ్ అనేది మనం రాసుకోవచ్చు. అలాగే బౌ ఉంది. సో బౌ తర్వాత ఇంకా లిఫ్ట్ చేయడం అవసరం లేకుండా డైరెక్ట్గా ఔ డిప్తాంగ్ వేసేసుకోవచ్చు, బౌ. అలాగే నౌ. ఇక్కడ ఫ్రేజెస్లో ఇక్కడ ఈ ఎండ్ రాసుకొని లిఫ్ట్ చేసి రాయనక్కర్లేదు. ఇందులోనే మనకి ఔ డిప్తాంగ్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ నవ్వులోనే ఔ అనేది ఉంది. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అది తెలుస్తుంది, ఇంటర్సెక్షన్ అవుతుంది. లిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ ఔ రాయనక్కర్లేదు. అలాగే ఫ్రేజెస్లో ఐ విల్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజర్ వర్డ్స్. ఒకసారి ఐ రాసుకొని తర్వాత విల్లు రాయనవసరం అవసరం లేదు. ఒకేసారి ఏం చేస్తామంటే ఐకి ఎల్ పెట్టుకుని ఇలా రాసేసుకుంటాం, ఐ విల్ అండి, ఐ విల్. ఇందులో ఐ అనేది డిప్తాంగ్ అనేది ఉంది, ఐ విల్. అలాగే అయామ్లో ఐ అని డిప్తాంగ్ అనేది ఉంది ఇక్కడ అండి, ఐయామ్ మనం కంటిన్యూ చేసి రాసేస్తాం. అలాగే ఐ కెన్ అంటే ఇలాగా ఐ రాసి కెన్ రాయక్కర్లేదు, డైరెక్ట్గా ఒక టిక్ తగ్గిన మనకి టైం సేవ్ అయినట్టే, ఐ కెన్. అలాగని మనకి ఆఫ్ కెన్ అనే వర్డ్స్ సెంటెన్స్ ఎక్కడ ఉండదు, అటువంటి ఫార్మ్స్ అనేవి ఉండవు. అలాగే విత్ యూ, ఈ యూ అనేది మనకి ప్రొనౌన్ మనకి వెరీ ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఒక విత్కి ఇంకొక డిప్తాంగ్ పడితే విత్ యూ అవుతుంది, మనకి విత్లో అనేది ఉండదు. అలాగే వెన్ యూ, ఎప్పుడైతే ఒక స్ట్రోక్ ఒక వెన్కి ఇంకోటి యూ పెడితే అది వెన్ యూ, విత్ యూ, వాట్ యూ, వుడ్ యూ అవుతాయి తప్ప 2 విత్లో 2 వుడ్లు ఉండవు. సో అందుకని అది ఎలాగైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో మనం కంటిన్యూ రాసేసుకోవచ్చు. అలాగే వుడ్కి ఇంకోటి పెడితే వుడ్ యూ. ఇది కొంచెం బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.